హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కికీ వ్లాగ్స్. అందరికీ హ్యాపీ దీపావళి. ఈ దీపావళి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. పిల్లలైతే ఈవినింగ్ నుంచి క్రాకర్స్ కాలుస్తున్నారండి. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వచ్చేసి ఇక్కడ బొమ్మల కొలువు పెట్టామండి. ఇదైతే నేను మీకు డీటెయిల్డ్గా చూపించబోతున్నాను. బొమ్మల కొలువు ఎందుకు పెడతారంటే ఫస్ట్ ఇదైతే మన సాంప్రదాయం అండి. శ్రీకృష్ణుడు నరకాసుని చంపేశాక చెడుపై మంచి విజయం సాధించింది అన్న హ్యాపీనెస్లో దీపావళి జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో లక్ష్మీదేవి అమ్మవారిని అండ్ దుర్గామాతని, సరస్వతీదేవిని, రకరకాల దేవుళ్ళని పెట్టి పూజించడం అనేది జరుగుతుందనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడు శుభం జరుగుతుందని అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోయి మనకి ఫినాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుందని, మన ఇంట్లో సంపద అనేది పెరుగుతుందని చెప్పడం జరుగుతుందండి. అండ్ ఈ రకరకాల బొమ్మలు పెడతారు కదండి, అవైతే పిల్లలకి స్టోరీస్ లాగా కూడా మనం చెప్పొచ్చు నెక్స్ట్ జనరేషన్స్కి. ఈ దొంతులు పెడతారు కదండి, ఫస్ట్ ముఖ్యంగా అవి వచ్చేసి జాయింట్ ఫ్యామిలీ లాగా అందరూ ఒకే దగ్గర ఉంటారు అనేసి ఒక సింబాలిక్గా పెడతారు. అండ్ దానివల్ల మన ఇంట్లో ఎప్పుడు సంపద అనేది పెరుగుతుంది అని కూడా సింబాలిక్గా పెడతారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.